హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం మూత్రనాళాల ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడదామండి. అంటే యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దీంట్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు లేడీస్కే ఎక్కువ వస్తుంటుంది, జెంట్స్కి చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకు లేడీస్కే ఎక్కువ వస్తుంటుంది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి అనాటమికల్ పొజిషన్ ఆఫ్ యురేత్రా అంటాం. అంటే ఈ యురేత్రా ఏదైతే ఉందో, బ్లాడర్ అంటే ఒంటి సంచి కింద యురేత్రా అనేది ఉంటుంది కదా, అది షార్ట్ ఉంటుంది, అంటే సైజులో చిన్నగా ఉంటుంది. ఇంకా ఏదైతే ఈ మోషన్కి వెళ్ళే దారి ఉంటుంది కదా, ఈ మోషన్కి వెళ్ళే దారికి ఈ యురేత్రా అనేది చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ లేడీస్కే వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మామూలుగా అయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే అన్నీ కవర్ అవుతాయి. అంటే కిడ్నీలు, యురేత్రా, బ్లాడర్, ఇంకా ఇవి అన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే రెండు భాగాలుగా దీనికి డివైడ్ చేస్తాం. ఇది బ్లాడర్ ఇంకా యురేత్రాకి లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇంకా పైన భాగం అంటే కిడ్నీ యురేటర్కి అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటామండి. అంటే పై భాగం ఇన్ఫెక్షన్, కింద భాగం ఇన్ఫెక్షన్. ఎక్కువ శాతము కింద భాగం ఇన్ఫెక్షనే ఎక్కువ ఉంటుంది లేడీస్కి. ఎందుకంటే షార్ట్ యురేత్రా, ఇంకా మామూలుగా అయితే యానస్కి మోషన్ వెళ్ళే దారికి దగ్గరగా ఉండడం వల్ల ఇది ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం వచ్చేసి ఈకోలై ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈకోలై బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది లేడీస్కి. ఎందుకంటే మెయిన్గా వాళ్ళు మోషన్కి ఎప్పుడైతే వెళ్తారో, బాత్రూమ్కి ఎప్పటికైతే వెళ్తారో, ఇది వాష్ చేయడం అనేది కింద భాగం నుంచి పై భాగంకి వాష్ చేయడం జరుగుతుంది. అంటే క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే పై భాగం నుంచి కింద భాగంకి క్లీన్ చేస్తే ఈ ఈకోలై ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ జాగ్రత్తలు అనేది చాలా కంపల్సరీ అండి. ఎందుకంటే యూరిన్ది దగ్గరలో ఉంటుంది యానస్కి. కాబట్టి ఈ హైజీన్, పర్సనల్ హైజీన్ ఇదైతే మెయింటైన్ చేస్తే చాలా మందికి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. దీంట్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో మామూలుగా అయితే కింద భాగం ఇన్ఫెక్షన్ అయితే, అంటే ఒంటి సంచి ఇంకా యురేత్రా ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎక్కువగా యూరిన్ ఎక్కువసార్లు రావడం, మాటికి యూరిన్ రావడం, ఇంకా యూరిన్కి వెళ్తే చుక్క యూరిన్ రావడం, ఒంటికి రావడం, ఇంకా పొత్తి కడుపు నొప్పిగా రావడం, వెనక భాగం నొప్పి, నడుముకి వెనక భాగం నొప్పి రావడం అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఎప్పుడుగా ఫీలింగ్ అలానే మైండ్లో ఉంటుంది, యూరిన్ ఇంకా అలానే ఉండిపోయిందేమో, ఇంకా ఖాళీ చేయాలేమో అనేది ఫీలింగ్ వస్తుంటుంది. ఎప్పుడైతే పై భాగం అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే చలి జ్వరం రావడం, ఇంకా ఎక్కువగా వామిటింగ్ రావడం, ఇంకా ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ రావడం, నాషియా అంటాం, ఆ సెన్సేషన్ రావడం, ఇంకా ఇక్కడ వీపు దగ్గర పెయిన్ రావడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సిమ్టమ్స్ బట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ కింద భాగంలో అయిందా పై భాగంలో అయిందా అనేది మనం ఈ సిమ్టమ్స్ బట్టి కనుక్కోవాలండి. ఇంకా దీంట్లో మామూలుగా అయితే రకరకాలుగా ఉంటాయి. ఒకవేళ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయితే సిస్టైటిస్ అంటాం, యురేత్రా ఇన్ఫెక్షన్ అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయితే సిస్టైటిస్ అంటాం, యురేత్రా ఇన్ఫెక్షన్ అయితే యురేత్రైటిస్ అంటాం, కిడ్నీ ఇన్ఫెక్షన్ అయితే పైలో నెఫ్రైటిస్ అంటాం. కాబట్టి ఇది రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఎక్కువ శాతం వచ్చేసి సిస్టైటిస్ ఇంకా యురేథ్రైటిస్ ఎక్కువగా శాతం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది, మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు, కొన్ని రోజులు నీళ్ళు తాగితే లేకపోతే పెరుగు తాగితే తగ్గిపోతుంది అని చాలామంది అనుకుంటుంటారు. అంటే కొంచెం అలానే ఉండిపోతుంది ఇన్ఫెక్షన్. అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం వస్తాయా అనేది ఉంటే, మామూలుగా అయితే ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే కిడ్నీకి పోతుందో కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇది యురేత్రాకి అలానే ఇన్ఫెక్షన్ అలానే పెట్టుకున్నారనుకోండి, ఏ మందులు వాడకుండా నీళ్ళు ఎక్కువ తాగుతూ మజ్జిగ తాగితే చల్లగా అయిపోతుందని, అప్పుడు ఏమవుతుందంటే చాలామంది సబ్జా గింజలు తింటే కూడా తగ్గిపోతుందని అనుకుంటుంటారు. కానీ ఇన్ఫెక్షన్ అనేది అలానే ఉండిపోతే ఈ యురేత్రా ఏదైతే ఉంటుందో ఆ యురేత్రా లోపల అనేది స్ట్రిక్చర్ వచ్చేస్తుంది. అంటే లోపల అంతా మూసుకోపోతుంది, యూరిన్ అనేది సరిగా రాదు. అప్పుడు ఏమవుతుందంటే యురేత్రా స్ట్రిక్చర్ అయిపోతే లోపల అంతా ఎప్పుడైతే యురేత్రా స్ట్రిక్చర్ అంటే మూసుకోపోతుందో దారి, అప్పుడు కంపల్సరీ యూరిన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు
మామూలుగా అయితే డైలేటర్స్ వాడాల్సి వస్తుంది, కాబట్టి యూరిన్ క్యాథెటర్స్ వాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలండి. ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కంపల్సరీ 7 రోజులు మందులు వాడాల్సిందే. యాంటీబయాటిక్ అనేది 7 రోజులు వాడాలి. నీళ్ళు అనేది ఎక్కువగా తాగాలి, మరీ ఎక్కువగా నీళ్ళు తాగకూడదు. మామూలుగా అయితే 3 to 4 లీటర్స్ అనేది వాటర్ కంపల్సరీ తాగాలి. ఇది పర్సనల్ హైజీన్ అంటే వాష్, నేను ఇందాక చెప్పినాను కదా, అలా క్లీన్లెస్ అనేది పెట్టుకోవాలి. ప్రతిసారి యూరిన్కి పోయినప్పుడల్లా ఎప్పుడైతే వాష్ చేసుకుంటారో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యూరిన్కి వెళ్ళినప్పుడల్లా వాష్ చేసుకోవడం. ఇంకా ప్యూబిక్ ఏరియా, ఆ యోని భాగం దగ్గర ఉండే హెయిర్స్ అనేది నీట్గా క్లీన్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. షేవ్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది టైప్స్ అయిపోయింది. ఇంకా హైజీన్, పర్సనల్ హైజీన్ అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఎట్లా కనుక్కోవాలి ఇది యూరిన్ ఇన్ఫెక్షనే అయిందా లేదా అనేది. మామూలుగా అయితే యూరిన్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. యూరిన్ అనాలిసిస్లో మామూలుగా అయితే పస్సెల్స్ అనేది చూస్తామండి. ఈ పస్సెల్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా ఎక్కువగా ఉన్నాయంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా పస్సెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పస్సెల్స్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఉంటుంది, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో ఉంటుంది. కాబట్టి ఒకవేళ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చినాక ఆ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతే కూడా పస్సెల్స్ కనపడుతున్నాయంటే ఎస్టిడి ప్రాబ్లం అనేది అర్థం. ఇంకా ఇలా కూడా డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకా కల్చర్ చేస్తాం. ఈకోలై అనేది ఉంది కదా, ఈ కల్చర్లో తెలిసిపోతాయి. ఈకోలై దీనివల్లైనా యూరిన్ కల్చర్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ రీకరెంట్ ఎక్కువగా మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందంటే దీంట్లో కూడా మనకు బయటపడుతుంది ఏమైనా ప్రాబ్లం ఉందేమో. సిస్టోస్కోపీ అనేది చేయడం జరుగుతుందండి. ఇలా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అలానే పెట్టుకొని మనం చాలా వీక్గా ఉన్నామనుకోండి, ఇన్ఫెక్షన్ కిడ్నీ నుంచి ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి చేరిపోతే ఏమవుతుందంటే యూరోసెప్సిస్ అంటారు. మామూలుగా అయితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అంతా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బీపీ సడన్గా తగ్గిపోవడం, షాక్ రావడం, ఇంకా పేషెంట్ చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కొంచెం ఉండగానే మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో ఈ కాంప్లికేషన్ వరకు రాదు. ఇంకా లేడీస్కి ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ ఏమేమి ఉంటాయి అంటే మామూలుగా అయితే ఇందాక చెప్పినాను కదా, షార్ట్ ఉంటుంది యురేత్రాది లెంత్ అనేది. ఇంకా యానస్కి దగ్గర ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రావడం ఒకటి. ఇంకా మెనోపాజ్లో అంటే పీరియడ్ ఆగిపోయే టైంలో కానీ పీరియడ్ ఆగిపోయిన తర్వాత కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వల్ల ఈ యూరినరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల కూడా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఇంకా సెక్షువల్ యాక్టివ్గా ఉంటే కూడా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ టైం ఎప్పుడైతే భార్య భర్త కలుస్తారో అప్పుడు కంపల్సరీ వాష్ చేయడం, సోప్తో వాష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే. దీంట్లో ఒకటి హనీమూన్ సిస్టైటిస్ అనేది కూడా ఉంటుంది. అంటే పెళ్ళైన కొత్తలో భార్య భర్త ఎప్పుడైతే ఎక్కువసార్లు కలుస్తారో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ కానీ తీసుకోకపోతే చాలా రోజు వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అలోపతిలో 7 days ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా లేదు మాకు అలోపతి అనేది పడదు అంటే ట్రీట్మెంట్ హోమియోపతిలో కూడా చాలా బాగా రిజల్ట్ ఉన్నాయండి, తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఏమవుతారంటే యూరిన్ పాస్ చేసేటకన్నా ముందు కానీ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ మంట రావడం, విపరీతంగా పొత్తి కడుపు నొప్పి రావడం అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి పాస్ చేసిన తర్వాత యూరిన్ పాస్ చేసిన తర్వాత నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఒక్కొక్కరికి యూరిన్ పాస్ చేసేటప్పుడు విపరీతంగా స్మెల్ రావడం అనేది జరుగుతుంది. చాలామందికి యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎర్రగా యూరిన్ వస్తుంది, అంటే హెమచ్యూరియా అంటాం, అంటే బ్లడ్ ఇన్ ద యూరిన్. ఇట్లా కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉందో అనేది కరెక్ట్గా హిస్టరీ ఇస్తే హోమియోపతి అనేది చాలా బాగా రిజల్ట్ అనేది చూపిస్తుందండి. ఇంకా ఇది చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అది రావడానికి కారణము డయాబెటీస్ పేషెంట్స్కి, అంటే ఎవరిదైతే ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవుతుందో వాళ్ళు కూడా ఎక్కువ సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైతే భార్య భర్త కలిసేటప్పుడు ఎక్కువగా కాండమ్స్ యూజ్ చేయడం కానీ లేకపోతే ఏదైనా జెల్ యూజ్ చేయడం కానీ అది యూజ్ చేస్తే కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా చాలామంది క్యాథెటర్ యూజ్ చేస్తుంటారు, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే ఏదైనా సర్జరీ చేసినాక లేకపోతే స్ట్రిక్చర్ ఆఫ్ యూరెత్రా అంటే
ఈ నాళం అనేది మూసుకోపోతే ఎక్కువగా క్యాథెటర్ యూజ్ చేస్తుంటారు. అంటే లోపలనే ఒంటి సంచి లోపలనే ఒక క్యాథెటర్ అనేది యూజ్ చేస్తారు. ఆ క్యాథెటర్ ఎక్కువ రోజు యూజ్ చేస్తే కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది రిపీటెడ్గా చేంజ్ చేస్తూ ఉంటే 15 రోజులకు ఒక్కోసారి ఇది క్యాథెటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఇలా మనం యూరిన్ ఇన్ఫెక్షన్కి ప్రాబ్లమ్స్కి మనం ఇలా హోమియోపతి ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు, లేదా అలోపతి ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇది ఇలానే పెట్టుకుంటే కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర చూపించుకొని ఏ ప్రాబ్లం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది, కారణం ఏంది, ఆ కారణానికి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మీరు పర్సనల్ కేర్ తీసుకుంటూ వాటర్ బాగా తీసుకుంటూ ఇంకా యూరిన్కి ఎక్కువసేపు ఆపకుండా, మీరు ఎక్కువసేపు ఆపితే అప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాస్కి కంపల్సరీ మీరు ఎప్పుడైతే మీకు సెన్సేషన్ ఉందో అప్పుడే పాస్కి వెళ్ళడం అనేది చేస్తే మాత్రం చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేసుకోవచ్చండి. హెల్తీగా ఉండండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.